పొమ్మని చెప్పలేక పొగబెట్టినట్టు అనే సామెత మీరు విన్నారా? ఆ సామెత తగ్గట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరిస్తా ఉన్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పైన డైరెక్ట్‌గా బిగ్ టీవీ ఓ కథనాన్ని తీసుకొచ్చింది. ఓ డిజాస్టర్ మనిషిగా అతని పైన కథనాలు రాస్తా ఉంది వరుసబట్టి. గాంధీ భవన్ అట్లా వదిలేసినావు, నీ ఇల్లేమో బంగారంతో కట్టుకున్నావు అన్నట్టుగా కొన్ని కథనాలు జోరుదారుగా నడుస్తా ఉన్నాయి. అసలు దేనికోసం నడుస్తా ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారు రోజు రోజుకి ఒక్కొక్కరిని ఎందుకు టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాడు అనే దానిపైన మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పిసిసిని టార్గెట్ చేసిన రేవంత్ ఛానల్ డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ వరుస కథనాలు, 20 నెలల్లో ఏమీ చేయలేదంటూ స్టోరీలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యమయ్యారంటూ నిందలు, మహేష్ గౌడ్ టార్గెట్ చేయడం వెనుక అంతర్యం ఏంటి, రాహుల్తో దగ్గరవుతున్నారనే టార్గెట్ చేశారా, కేబినెట్లో కీలక పదవి రాబోతుందన్న సమాచారంతోనే బురద జల్లే కార్యక్రమమా, ఓ బీసీ నేత ఎదిగితే ఇంత అక్కస్సా, రేవంత్ తీరుపై మండిపడుతున్న బీసీ సంఘాలు. ఇప్పుడు ఈయన సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి, వీళ్ళందరి చరిత్ర ఏం చరిత్ర? యాక్చువల్గా వీళ్ళందరూ తిహార్ జైల్లో కలిసి వచ్చిన వాళ్ళు. వాళ్ళకేమో రాజ్యసభ పదవులు, ఈయనకేమో ముఖ్యమంత్రి పదవి. వీళ్ళందరూ ఎవరు? బ్యాక్గ్రౌండ్ అంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండే ఉంది వీళ్ళది. నేను చెప్పే ముచ్చట కాదు, కేంద్రమే చెప్పింది. క్రిమినల్ బ్యాక్గ్రౌండే ఉంది వీళ్ళకు, అయినా కూడా వీళ్ళకు పదవులు వచ్చినాయి. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఓ బీసీ బిడ్డ కాబట్టి ఇతనికి క్యాబినెట్లో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏదైతే పుకార్లు నడుస్తా ఉన్నాయో ఆ పుకార్ త్వరంగానే ఇక ఈయనని ఎట్లా చేసైనా డ్యామేజ్ చేయాలి అని చెప్పేసి డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ వరుస కథనాలు బిగ్ టీవీ ఛానల్లో రావడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వ పథకాలు జనాల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం అయ్యారంటూ నిందలు వచ్చిందట. సిగ్గుండాలే. ప్రభుత్వ పథకాలు ఎవడికి ఇస్తుండు? ఇచ్చే గాడిదెవడు, చెప్పే గాడిదెవడు, తీసుకునేటోడు ఎవడు? ఎవరు లేడు కదా. మరి ఈ పనికిరాని రాతలతోటి ఏం లాభం? మరి తెలంగాణకి ఏమైనా ఒరిగేది ఉందా ఇట్లాంటిదంటే? ఏది కూడా లేదు. రేవంత్ రెడ్డి ఒకటే, నేను ఎదగాలే, నా రెడ్డి సామాజిక వర్గం ఎదగాలే, మిగతా వాళ్ళు ఎవరు ఎదగొద్దు అనేది ఇక్కడ కంప్లీట్గా నడుస్తూ ఉంది. అయితే రేవంత్ ఏమో మండిపడ్డారు దీని మీద. రేవంత్ ఏమో మండిపడతారట వీళ్ళ మీద, ఈ గ్యారంటీలు ఎందుకు తీసుకుపోతేలో మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి. ఇప్పుడు ఈయన ఫోన్ చేస్తాడు బిగ్ టీవీకి. ఈయనకు నచ్చని నేత మీద రచ్చ రచ్చ రాతలు రాయించే కథ ఈయనది, రేవంత్ రెడ్డిది. అందుకనే ఓ బీసీ బిడ్డ ఎక్కడ ఎదుగుతున్నాడు, ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఆలోచనతోటి అందరు కలిసి ఇక తొక్కేసే కార్యక్రమాలు. మా రెడ్డి సామాజికం ఎదగాలి, ఎదిగితే, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా గౌడ్స్ మిగతా వాళ్ళు ఎదిగితే ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఓ బిగ్ టీ పైన వరుస కథనాలు రాయించాడు. ఒక్కటి ఆలోచించండి, రేవంత్ రెడ్డి వల్ల హార్ట్ఫుల్గా మనసు మీద చేసుకొని చెప్పండి, రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా లాభం జరిగిందంటే ఏమని చెప్తారు మీరు? లాభం లేదు, ఏది కూడా లేదని చెప్తారు, అంతేనే కదా. మరి ఈ వ్యవహారం ఏంది, ఈ లస్కుల వ్యవహారం ఏంది అని మీకు డౌట్ రావచ్చు. రేవంత్ రెడ్డి ఎదగాలి, వేరేటోడు ఎవ్వడు ఎదగొద్దు అనేది ఆయన కాన్సెప్ట్.